మరో ఇద్దరు ఎంపీ అభ్యర్థులను ప్రకటించింది బీఆర్ఎస్. నాగర్ కర్నూల్ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ను ప్రకటించింది. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇటీవలే బీఎస్పీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ లో చేరారు. మెదక్ ఎంపీ అభ్యర్థిగా పి వెంకట్రామిరెడ్డిని ప్రకటించింది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, మరో ఇద్దరు ఎంపీ అభ్యర్థులను ప్రకటించింది బీఆర్ఎస్. అప్డేట్స్ ఏంటి? ఇప్పటి వరకు బీఆర్ఎస్ 13 మంది అభ్యర్థులను ప్రకటించినట్లయింది. ఈరోజు తాజాగా గతంలో 11 మంది ఎంపీ అభ్యర్థులను బీఆర్ఎస్ ఖరారు చేయగా ఈరోజు మరో ఇద్దరు అభ్యర్థులను పార్టీ అధినేత కేసీఆర్ ఖరారు చేశారు. మెదక్ పార్లమెంట్ స్థానం నుంచి మాజీ ఐఏఎస్ అధికారి పి వెంకట్రామిరెడ్డి ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. ఆయనను పార్టీ అభ్యర్థిగా ఖరారు చేసింది. నాగర్ కర్నూల్ ఎంపీ అభ్యర్థిగా ఐపీఎస్ రిటైర్డ్ అధికారి అంటే ఉన్నతాధికారిగా ఉన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఎస్పీ నుంచి ఇటీవలే బీఆర్ఎస్లో చేరారు. ఆయనకు నాగర్ కర్నూలు స్థానాన్ని కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ 2 స్థానాల అభ్యర్థుల ప్రకటనతో బీఆర్ఎస్ పార్టీలో 13 స్థానాలకు లోక్సభ అభ్యర్థులు ఖరారైనట్టు మనం చెప్పుకోవచ్చు. మరో 4 స్థానాలు మాత్రమే పెండింగ్లో ఉన్నాయి. ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన నల్గొండ, భువనగిరితో పాటు హైదరాబాద్, సికింద్రాబాద్ ఈ 4 స్థానాలకు మాత్రమే పార్టీ అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది. నల్గొండ జిల్లాపై కూడా పార్టీ కసరత్తు దాదాపు అభ్యర్థులపై కసరత్తు పూర్తి చేసింది. అధికారికంగా అభ్యర్థులు వెల్లడించాల్సి ఉంది. హైదరాబాద్ విషయానికి వస్తే హైదరాబాద్ పార్లమెంట్లో పోటీ చేసే అభ్యర్థిని పార్టీ నామమాత్రంగానే పరిగణిస్తుంది. కాబట్టి హైదరాబాద్ అభ్యర్థిగా ఎవరిని రంగంలోకి దించినా పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేని పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు ఝాన్సీ. అయితే సికింద్రాబాద్ విషయానికి వస్తే సీనియర్ నేత బీఆర్ఎస్ పార్టీలో సీనియర్ నేతగా ఉన్న మాజీ మంత్రి మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మారావు పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. పద్మారావును సికింద్రాబాద్ అభ్యర్థిగా ఖరారు చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తూ ఉంది. గతంలో అంటే 2019 సంవత్సరంలో జరిగిన ఎన్నికల్లో తలసాని సాయి కిరణ్ యాదవ్ అభ్యర్థిగా పార్టీ అవకాశం కల్పించింది. ఇప్పుడు కూడా టికెట్ తలసాని సాయి కిరణ్ ముందుగా అడిగినప్పటికీ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ పోటీ చేసేందుకు వెనుకడుగు వేస్తున్న సంకేతాలు ఇస్తారు. పార్టీ నిర్ణయిస్తేనే తాను పోటీ చేస్తాను లేదంటే లేదన్న సంకేతాలు తలసాని సాయి కిరణ్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ రాజకీయ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని పద్మారావు వైపు పార్టీ పెద్దలు ఆసక్తి చూపిస్తున్నారు. సికింద్రాబాద్ నుంచి పద్మారావు రంగంలోకి దిగే అవకాశం ఉంటుంది. ఝాన్సీ, మరో 2-3 రోజుల్లో మిగిలిన అభ్యర్థులు 4 స్థానాలకు పెండింగ్లో ఉండడంతో ఈ 4 స్థానాలకు కూడా పార్టీ అభ్యర్థులను ఖరారు చేసే అవకాశం కనిపిస్తుంది. ఝాన్సీ రాణి. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.